హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే విపరీతంగా జనం వస్తున్నారు, ఆయన జనం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాము, ఏదైతే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి భద్రత ఎంత ఇవ్వాలో అంత భద్రత మేము ఇస్తున్నామని చెప్పేసి ఇటు హోంశాఖ మంత్రి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా మంత్రులందరూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో 2-3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ మీడియా పత్రికల్లో కావచ్చు, మీడియా ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అసలు జనమే రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి వచ్చేటువంటి విజువల్స్ కావచ్చు, అవన్నీ కూడా సాక్షికి సంబంధించి వచ్చేటువంటి లైవ్ లింక్ ద్వారా వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అక్కడ ఎడిటింగ్ చేసి డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లోనే రూట్ చేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు విపరీతంగా జనం వస్తున్నారని చెప్పేసినటువంటి కలరింగ్ ఇస్తున్నారంటే కూడా టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఒక ప్రచారాన్ని మొదలు పెడుతూ వచ్చారు. అయితే వాస్తవానికి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పర్యటనలకు జనం రావట్లేదా అనేటువంటి పరిస్థితిని కూడా ఒకసారి మనం చూసుకుంటే, ఈ ఏడాదికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 పర్యటనలు చేసుకుంటూ వచ్చారు. దర్శికి సంబంధించి కావచ్చు, లేదంటే సత్యనపల్లికి సంబంధించి కావచ్చు, అంతకుముందు గుంటూరు వెళ్ళినటువంటి నేపథ్యంలో కావచ్చు, లేదంటే తెనాలికి సంబంధించిన పర్యటనలు కావచ్చు, ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 పర్యటనలు చేసుకుంటూ వచ్చారు. ఈ 5-6 పర్యటనలకు సంబంధించి అంతకుముందు 5 పర్యటనలకు జనం వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ వచ్చాము. టీడీపీ మీడియా ఛానల్స్లో సైతము పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారు అనేటువంటి అంశాల మీద కూడా డిబేట్లో మాట్లాడినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కానీ నెల్లూరు పర్యటనకు వచ్చేసరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనమే లేరు. కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, లేదంటే సాక్షి ఇచ్చేటువంటి లింకుల్లో వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళు వీడియోలు ఎడిటింగ్ చేసి చెప్పేసి అలా ప్రచారం చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా జనం రావట్లేదని చెప్పేసి టీడీపీ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఈ అంశాన్ని కూడా మీకు చాలా సిమిలర్గా అనిపిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో గ్రీన్ మ్యాట్లు ఉన్నాయి, అక్కడ జనం రాకపోయినప్పటికీ కూడా ఆ గ్రీన్ మ్యాట్లో జనాల్ని ఎడిట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారంటూ కూడా ప్రచారం చేస్తుంది సాక్షి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇదే టీడీపీ మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తూ వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో సిద్ధం సభలను ఏర్పాటు చేసినటువంటి సమయంలో కూడా విపరీతంగా జనాలు వస్తూ ఉంటారు. ఒక సభకి దాదాపు 5 లక్షల నుంచి 8 లక్షల వరకు, 10 లక్షల వరకు జనాలు వచ్చినటువంటి సభలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి సభలకు కూడా గ్రీన్ మ్యాట్లు వేసి జనాలను చూపిస్తూ వచ్చామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఈయన ప్రతిపక్ష నేత, ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, కేవలం ఎమ్మెల్యేగానే మీరు పరిగణిస్తూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష నేతకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కోసము ఇంతమంది జనాలు వస్తున్నప్పుడు, ఇంతమంది జనాలు ఆయన కోసం తండోపతండాలుగా వస్తూ ఉన్నప్పుడు మరి వాటికి సంబంధించి మీరు ఎలా జనాలు రావట్లేదని చెప్తూ ఉంటారు? అప్పట్లాగా ఇప్పుడు అధికారంలో లేడు కదా, అప్పట్లాగా ఇప్పుడు సభలు పెట్టడానికి డబ్బులు కూడా లేవని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కదా ఆయనే. అప్పట్లాగా నాకు జనం వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు కదా. 164 స్థానాలు మీకు ఇచ్చినప్పుడు కేవలం 11 స్థానాలకు మాత్రమే పడిపోయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంతమంది జనం వస్తున్నారా రాలేదనేటువంటి చర్చ ఇప్పుడు మాత్రం ఎందుకు జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేసేస్తాము, జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోయాడు, ఇంకో 20 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉంటాము, అలాంటి వ్యక్తికి ఇంకా అధికారమే రాదనేటువంటి చెప్పేటువంటి వ్యక్తికి సంబంధించి ఇప్పుడు ఆయన కోసం జనం వస్తున్నారా రారా అనేటువంటి ఒక డిస్కషన్ ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము? అధికార పార్టీకి సంబంధించి మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అధికార పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్, అధికార పార్టీకి సంబంధించిన పత్రికలు, సోషల్ మీడియాలో ఇలాంటి చర్చ ఎందుకు జరగాల్సి పరిస్థితి వస్తుంది? సో అలాంటి చర్చను కూడా క్రియేట్ చేసేటువంటి సత్తా, అలాంటి చర్చను కూడా క్రియేట్ చేయటువంటి స్టామినా జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పేసి ఆయనకు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో 4-5 సార్లు మనమే మాట్లాడుతూ వచ్చాం కదా. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనకి వెళ్ళినప్పుడు తాడేపల్లిలో ఆయన నివాసం దగ్గర బయలుదేరితే సత్తెనపల్లి వెళ్ళేంత వరకు కూడా దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పట్టింది. అంటే కేవలం 100 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి ఆ పరిమితికి సంబంధించి 6 నుంచి 7 గంటల టైం పట్టిందంటే మరి జనం ఉండి అంత టైం పట్టిందా, జనం లేకుండా టైం పట్టిందా? గుంటూరు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి మిర్చియాటికి సంబంధించి రైతుల అంశం మీద మాట్లాడాలని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వేల మంది, లక్షల మంది జనం వచ్చారని చెప్పేసి అప్పుడు అందుకనే మేము సెక్యూరిటీ ఇవ్వలేకపోతామని చెప్పేసి ఇదే డీజీపీ గారు, ఇదే పోలీస్ శాఖ చెప్తూ వచ్చింది కదా. మరి అప్పుడు జనం లేరా? ఇటీవల పొదిలికి సంబంధించి అక్కడ పొగాకు రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి పొదిలికి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించిన జనాలందరూ వచ్చినప్పుడు మేము పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాము జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ఆయనే కావాలని చెప్పేసి బల ప్రదర్శన చేసుకుంటూ ఉన్నాడు, వేల మంది, లక్షల మందిని కార్యకర్తలను తీసుకొచ్చి నా వెనకాల ఎంత సైన్యం ఉంది, నా వెనకాల ఎంత బలం ఉందని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నారని చెప్పేసి ఇదే హోంమంత్రి కాదు, ఇదే పోలీస్ శాఖ అందరూ చెప్తూ వచ్చారు కదా. మరి అప్పుడేమైంది?
అంతకుముందు రాప్తాడు వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన హెలికాప్టర్ మీద కొంత వేల మంది జనాభా వచ్చి ఆయన చుట్టూరు హెలికాప్టర్ చుట్టూరు ఆయన హెలికాప్టర్ ధ్వంసం చేశారని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాం కదా. అప్పుడు కూడా అనంతపురం జిల్లాకి సంబంధించిన ఎస్పీ గారు ఏం చెప్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మేము పర్మిషన్ ఇచ్చిన దానికంటే కూడా నాయకులు ఎక్కువగా వచ్చారు, కార్యకర్తలు ఎక్కువగా వచ్చారు, ఆయన అభిమానులందరూ ఎక్కువగా వచ్చారని చెప్పేసి అప్పుడు ఎస్పీ గారు చెప్తూ వచ్చారు కదా. మరప్పుడు జనం లేరా? అన్ని పర్యటనలకు ఉన్నటువంటి జనము కేవలం నెల్లూరు పర్యటనకు మాత్రం ఎందుకు లేరు, నెల్లూరు పర్యటనకు మాత్రం ఎందుకు లేరంటే నెల్లూరు పర్యటనలో జనం ఉన్నారు కానీ మనం చూపించలేదంతే. మనం చూపించామనుకోండి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి జనం వస్తున్నారని చెప్పేసి ఈ మేర పబ్లిసిటీ మనమే ఫ్రీగా ఇచ్చినట్టు అయిపోతుంది కాబట్టి మనం లేరని చెప్దాము. అట్లీస్ట్ లేరని చెప్తే ఒక 2-3 రోజులు మీడియాలో డిస్కషన్ అవుతుంది, 2-3 రోజులు సోషల్ మీడియాలో మన వాళ్ళు దాన్ని బాగా ట్రోల్ చేస్తారనేటువంటి చర్చకే దారితీస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి జనం లేరు, సాక్షి దాన్ని ఫ్యాబ్రికేట్ చేస్తుంది, సాక్షి తప్పుడు వీడియోలు పెట్టేసి లేదంటే తప్పుడు లైవ్ లింకులు ఇచ్చేసి మనకి ప్రచారం చేయించుకునేలా ప్రయత్నిస్తుంది అనుకున్నప్పుడు మనకంటూ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, మనకంటూ సోషల్ మీడియా ఉంది కదా, మనకంటూ పత్రికలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కెమెరాలు ఉంటాయి కదా, లైవ్ కిట్లు ఉంటాయి కదా, ఓబీ వ్యాన్లు ఉంటాయి కదా. ఆ ఓబీ వ్యాన్లన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పంపించండి. ఆ లైవ్ కెమెరాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించండి. మీ కెమెరామ్యాన్లందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పంపించి అప్పుడు మనం టెలికాస్ట్ చేయిస్తేనో లేదంటే మనం వీడియోలు తీసిన తర్వాత మన ఛానల్ అప్పుడు ప్రచారం చేయండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి యాత్రల్లోనో లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బహిరంగ సభల్లోనో జనం లేరని చెప్పేసి అప్పుడు మనం టెలికాస్ట్ చేస్తే ఒక అథెంటిక్గా ఉంటుంది, ఒక ప్రూఫ్నెస్ ఉంటుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్యటనలో జనం లేరని చెప్పేసి సాక్షి మీడియా దాన్ని ఎడిట్ చేసి సాక్షి మీడియా ఆ వీడియోని ఫ్యాబ్రికేట్ చేసి చూపిస్తుందని చెప్పేసి మనం ఆరోపణలు చేసామనుకోండి, అది జనం నమ్మే పరిస్థితిలో ఉండరు కదా. అలాంటి విషయాన్ని జనం ఈజీగా డైజెస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా అది వేరే ఛానల్లో లేదంటే న్యూట్రల్గా ఉన్నటువంటి ఛానల్సో లేదంటే న్యూట్రల్గా ఉన్నటువంటి జర్నలిస్టులు మాట్లాడితేనో వ్యాలిడ్గా చూస్తారు. కానీ టీడీపీ కండవయస్కనో టీడీపీకి సంబంధించిన ప్రచారాలు చేసేటువంటి మీడియా ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన యాత్రలకి జనం రావట్లేదంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఆయనకంటూ 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, 11 సీట్లుగా పరిమితం కావచ్చు, కానీ అంతకుముందు 151 స్థానాలు వచ్చాయి, అంతకుముందు మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పటికీ కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నేత కదా. మరి ఆయనకి జనాలు వస్తున్నారో లేదో అని చెప్పేసి అంశాన్ని ఇటీవల నెల్లూరు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన ముగిసిన వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి మంత్రులను అడగండి, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలను అడగండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి టీడీపీకి సంబంధించిన వ్యక్తులందరిని అడగండి. వాళ్ళు మీకు చెప్తారు, వాళ్ళు మీ మీడియా ఛానల్స్కి వాళ్ళు మీ మీడియా పత్రికలకి చెప్తారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సభలకి జనాలు వస్తున్నారా లేదనేది. సో కాబట్టి టీడీపీ మీడియా ఏదైతే ప్రచారాలు చేస్తూ వచ్చిందో, టీడీపీ మీడియాకి సంబంధించిన ఏదైతే అంశాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సభకి జనాలు లేరని చెప్తున్నారో దానికి క్లియర్ కట్గా ఇండికేషన్ ఇవ్వాలంటే మీరే దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకపోతే మాత్రము సాక్షి చెప్పిందో లేదంటే మీరు చెప్పిందో అబద్ధం అనేటువంటి అంశాన్ని కూడా మీరే చెప్పాల్సింది, మీరే క్లారిటీ ఇవ్వాల్సిన అంశం అయితే కనిపిస్తుంది.